ఆంధ్రప్రభకు స్వాగతం. కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఇది గత 2 రోజుల నుంచి అన్ని చోట్ల వినిపిస్తున్నటువంటి మాట. ఈ మంత్రివర్గ విస్తరణ ఎలా ఉండబోతుంది? సుమారుగా 25 మంది మంత్రులకు ఉద్వాసన కల్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారనేటువంటి ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ మంత్రివర్గము మార్పు జరగాల, కొత్త వాళ్ళకి అవకాశం రావాలా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎనలిస్ట్ శ్రీ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా వినిపిస్తున్న విషయం కేబినెట్ విస్తరణ, మోడీ గారి కేబినెట్ విస్తరణ. సుమారుగా 25 మంది వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకుంటారు అంటున్నారు. సో దీనిపైన మీ విశ్లేషణ సార్, ఎలా ఉండబోతుంది ఆయన కేబినెట్? ఎలా ఉండబోతుందని చెప్పలేను కానీ ఎలా ఉండాలో చెప్తా. సార్ చెప్పండి. బ్రిటిష్ ప్రధానమంత్రులు గత 10 సంవత్సరాల్లో 6 మారారు అనుకుంటా. 7, 6 ప్రధానమంత్రి. ఈ గత 10 సంవత్సరాల్లో 50 మంది మంత్రులు రిజైన్ చేశారు. బ్రిటన్ లో 50 మంది డిస్మిస్ చేశారు. ఇక్కడ మన దేశంలో ఏంటంటే మంత్రి ఒక కుర్చీ పట్టుకున్నాడంటే వదలడం, ఆ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వారిని శాక్ చేయడం. మీరు మార్పు 25 మందిని కొత్త వాళ్ళని తీసుకొస్తారంటే ఎలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు అది కీలమైన మంత్రులు చాలా మంది ఉన్నారు. వెంట తీసేయాలి. తీయకుండా అయ్యో పాపం అనుకుంటే కుదరదు, ఆయన ముంచేస్తారు. 2 ఫస్ట్ కొత్త వాళ్ళు ఎలాంటి వాళ్ళు తీసుకొస్తాం. సెకండ్ పాత వాళ్ళు చాలా మంది ఫెయిలియర్స్ ఉన్నారు. చెప్పకూడదు, పేర్లు చెప్తే ఎవరికో చాలా మందికి ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి ఫెయిల్డ్ మినిస్టర్స్ ఉన్నారు. 3వది, నువ్వు గొప్పగా కొత్త ఐడియాస్ తీసుకొచ్చే వాళ్ళని తీసుకొస్తావా లేదా అని క్యాబినెట్. సో ఇవన్నీ చేస్తే కొత్త మొహం వస్తుంది, కొత్త రూపం వస్తుంది, తప్పులు దిద్దుకుంటారు. నువ్వు చేయకపోతే మాత్రం ఇది తప్పకుండా మీకు గవర్నమెంట్ కి దెబ్బ వచ్చేస్తుంది. ఇమేజ్ దెబ్బతింటుంది. ఆల్రెడీ ఇమేజ్ దెబ్బతింటుంది. ఫెయిల్డ్ మినిస్టర్స్, పెట్రోలియం చెప్పేస్తున్నా, పెట్రోలియం ఫెయిల్డ్ మినిస్టర్స్ కొంతమంది మినిస్టర్. రైల్వే ఏం సక్సెస్ అయింది? స్టేషన్కి వెళ్తే టికెట్ దొరకదు, అంతే కదా. ఏదో మంచి ట్రైన్లు వేసావంటే ఎన్ని వేసావు? అవసరం వచ్చిందని వేసావా? లేదు కదా. కానీ మీకు ఆధునీకరణ బాగా కనిపిస్తుంది కదా సార్ రైల్వేస్ లో. ఆధునీకరణ అంటే అడ్వర్టైజ్మెంట్ సార్. రైల్వే స్టేషన్స్ ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లా చేస్తున్నారు. కొత్త కొత్త ట్రైన్లు ఒకరి నెత్తి మీద ఒకరు కూర్చుంటున్నారా లేదా? ఇంకా టికెట్ దొరకకపోతే టికెట్ దొరకట్లేదు, ఇంకా బ్లాక్ లో అమ్ముకుంటున్నారు టికెట్. ఇంకా కంపార్ట్మెంట్స్ పెట్టలేకపోయావా? ట్రైన్స్ డబుల్ చేయలేకపోయావా? ఒక 5 మైల్స్ స్లోగా వెళ్తే కొంపేం ములిగింది. హైదరాబాద్ వైజాగ్ 15 గంటలు 16 గంటలు వెళ్ళింది అనుకోండి. నీకు రైల్వే స్టేషన్ కి పొద్దున్న వెళ్ళి టికెట్ దొరికిందంటే ఎంత దర్జాగా వెళ్తారు జనం. ఎక్కువ ట్రైన్లు వేస్తే హై ఫోకస్ చేయకుండా ట్రైన్లు క్రౌడ్ అయిపోతున్నాయని రానివ్వట్లేదు ఆ స్టేషన్ లో టికెట్ లేకపోతే. అంతే, కనపడకూడదని. ఇదేంటి ఫెయిల్. 3వది, ధరలు పెరిగిపోతున్నాయి. ఫైనాన్స్ ఫెయిల్. ఏ భయం ఏంటి? ఫెయిల్. జిఎస్టీ పెట్టావు, పేదవాళ్ళు డబ్బులు దొబ్బేస్తున్నావు, ఫెయిల్. పెట్రోలియం ఫిబ్రవరి 28ని కళ్ళు ఎత్తి చూశారు, కళ్ళు మూసుకున్నారా? పెట్రోల్ ఎందుకు ఆర్డర్ చేయలేదు? ఒక ఇతర సోర్సెస్ నుంచి జనవరిలో యుద్ధం వస్తుందని తెలిసాక హార్మోజ్ లో చెప్పండి. పేపర్లు లీక్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫెయిల్. వాళ్ళని వెంటనే ఒక్కళ్ళు తరిమేసి కొత్త వాళ్ళు తీసుకుంటే జల్దీ లేదు, రెడ్ లేదు, ఎగిరిపోతారు. ఓ యాక్షన్ తీసుకోకుండా సింపుల్ గా ఏదో మెన్షన్ ఇచ్చేవాళ్ళు రాస్తే మాత్రం. మరి సార్ ఈ విషయాలు అంటే ఇప్పుడు ముఖ్యంగా పార్లమెంటులో ప్రతిపక్షాలు ఈ పర్టికులర్ విషయాలను ఎందుకు వాళ్ళు రేజ్ చేయలేకపోతున్నారు? వాళ్ళు గవర్నమెంట్ డిఫీట్ చేయట్లేదు. ఒక్క మంత్రి మీద ఫోకస్ అవ్వాక పెట్రోలియం మినిస్టర్ ఏదో ఎప్స్టైన్ ఫ్రెండ్ అని పడ్డాడు 2 రోజులు 3 రోజులు తర్వాత వచ్చిపోయాడా? వాళ్ళని తింపాలి బలి చేయాలి అని చెప్పాను. అతనే అధికారంలోకి రావట్లేదు. సీరియస్ గా అదే ప్రతిపక్షం వాళ్ళు సరే. ఇప్పుడు మీరు చెప్పారు సార్, చాలా ముఖ్యమైన విషయం. రైల్వే స్పీడ్ పెంచడం కాదు, రైల్వే కూర్చునే అవకాశాలు పెంచండి, రైళ్లు పెంచండి. కానీ అది ఇప్పటి వరకు ఏ ప్రతిపక్షం వాళ్ళు ఆ క్వశ్చన్ చేయలేదు. అందువల్ల ఎన్నో మినిస్ట్రీలు ఉన్నాయి చెత్తగా ఫంక్షన్ చేస్తారు. చెత్త తీసేయాలి. అదేదో బాగా బట్టలు వేసుకున్నాడు, లేకపోతే నమస్కారం పెడుతున్నాడు, బాగా పోడుతున్నాడు, మంచోడు అని ఇలా చెప్తా ఉంటారు. ఎంత ప్రతి ప్రధానమంత్రి చుట్టూరా, ముఖ్యమంత్రి చుట్టూరా, మంత్రి చుట్టూరా కోట్రీలు ఉంటాయి. మీరు ఎంత మహారాజు అయినా, ఎంత తెలివితేటలు ఉన్నా ఈ చుట్టూరా కోట్రీలు ఉంటాయి. మహాత్మా గాంధీ మీన్స్ గాడ్ అలాంటి. ఐన్స్టైన్ ఏమన్నాడు? అలాంటి వ్యక్తి 1000 సంవత్సరాల్లో పుట్టేదా లేదా అని ఆలోచిస్తారు, ఎక్కడన్నా నిజంగా వచ్చేది. ఆయన చుట్టూరా కోటరీ ఉండేది. ఆయన చుట్టూరా కోటరీ ఉండేది.
పొద్దున 6 గంటలకు వచ్చి ఇంకెవరిని రాను ఆయన చుట్టూరా కూడా. సార్ అందువల్ల గవర్నమెంట్ రీషఫల్ చేసేటప్పుడు రివార్డ్ చేయాలి, పనిష్ చేయాలి, ఫినిష్డ్. ఆఖరి మా చెప్పిన బ్రిటిష్ ప్రధానమంత్రి హ్యారోల్డ్ మ్యాక్మిలన్ సరిగ్గా 60 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాలు చేశాడు. చాలా పెద్ద ప్రైమ్ మినిస్టర్ గా భావిస్తారు. ఎ గుడ్ ప్రైమ్ మినిస్టర్ మస్ట్ బి ఎ గుడ్ బుచ్చర్. అంటే మంచి ప్రైమ్ మినిస్టర్ మంచి కషాయుడు లాగా ఉండాలి. సార్ ఇక్కడ ఒక ప్రశ్న, మన ప్రధానమంత్రి గారు ప్రెస్ కి అందుబాటులో లేరు అనేటువంటి ఒక అపవాదు చాలా బలంగా అదే ప్రెస్ అందుబాటు అంటే ఎవరో చెత్త ప్రశ్నలు అడిగితే ప్రధానమంత్రి ఎందుకు కూర్చోవాలి? చైనీస్ ప్రెసిడెంట్ జవాబు చెప్తున్నాడా? పాకిస్తాన్ ప్రెసిడెంట్ జవాబు చెప్తున్నాడా? ఎవరినో పంపించి అది మన ఎంబసీ తప్పు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఆయన ఇష్టం. ఆయన ప్రెస్కి ఓ ముఖ్యమంత్రి వస్తాడు, రోజు మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడాలి. ఆయన ఇష్టం, తప్పేంటి? అది దానికి మంచి ఉంటే వాళ్ళు లభిస్తారు, చెడ్డ ఉంటే పనిష్ అవుతారు. నువ్వు ఇలా చేయాలి అలా చేయాలంటే కుదరదు. లెట్ us see ఈ వారంలో నేను అనుకున్నట్టుగా చేస్తాడా? మళ్ళీ సింపుల్ గా ఏదేదో ఇది వాదం తీసుకొచ్చా వీడిని. తర్వాత దక్షిణాదికి ఒక మంత్రి లేడు పెద్దోళ్ళు. ఎవరున్నారు? ఒక్కడు లీడర్ ఉన్నాడా అంటే మనందరూ చేస్తారు మనకి. ఆ లీడరు వీళ్ళు మంత్రి అయితే లీడర్ కాదు. ఎవరున్నారు లీడర్? ఒక్కటి లేడే. ఒక్కడు లేడు 140 సీట్లకి ఎలా పెరుగుతుంది ఈ పార్టీ ఇక్కడ? నేను ఎప్పుడు అడుగుతా, ఎసిమెట్రికల్ గవర్నమెంట్ అంటే ఓ పక్కన ఎత్తుగా ఉన్నది, ఓ పక్కన పదంగా ఉంది. నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియాకి అన్ని మంత్రులు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? పేర్లు కూడా చెప్పలేరు ఎవరు మంత్రులు. అందువల్ల ఇక్కడ కూడా రెక్టిఫై చేయాలి. సౌత్ కి అయితే ఎవరు లేరు కదా అంటే ఇచ్చి వాడికి రాజ్యసభ పంపించు. పెద్దవాళ్ళకి పాపులర్ లీడర్స్ కి చేయలేదు కదా. చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. విన్నారు కదా జన్జీ ఉద్యమం మీద శ్రీ పెంటపాటి పుల్లారావు గారి విశ్లేషణ. ఈ విషయాలు మీకు మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది మళ్ళీ వచ్చి బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా ఇదొక ప్రజా ఉద్యమమై భారతదేశాన్ని రెజ్యూమ్ చేంజ్ వైపు నడిపిస్తుందా? ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని మా వీడియోలో కామెంట్ చేయండి. ఇది ఇతరులకు షేర్ చేయండి. నమస్కారం.